ఆర్కే న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘ నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం సజావుగా ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అందులో 379 మంది వారి ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. 4 గంటల అనంతరం ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి విడుదల చేశారు. గెలుపొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. అధ్యక్ష పదవికి అనంతరెడ్డి నరేందర్ గౌడ్లు పోటీ పడగా అనంతరెడ్డి నరేందర్ గౌడ్ పై 87 కోట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో గెలుపొందిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సంయుక్త న్యాయవాదులందరూ అభినందనలు తెలియజేశారు. నూతన కార్యవర్గం అందరూ కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలియజేశారు. జాయింట్ సెక్రటరీగా ట్రెజరర్గా వెంకట్రావు గారు, ఈసీ మెంబర్ ఈసీ మెంబర్స్ బాబు పక్క జరుగు సీను. ఈరోజు మహబూబ్నగర్ బార్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో నన్ను 5వసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను గతంలో 4 సార్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి న్యాయవాదుల సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి చాలా సమస్యలు హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ లేదంటే ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించగలిగినాం. రాబో రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో ఉన్న అందరు న్యాయవాదులను కలుపుకొని జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విషయంలో కానీ ఇన్సూరెన్సుల విషయంలో కానీ ఇంకా హౌసింగ్ విషయంలో కానీ వీటన్నిటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ రాబో రోజుల్లో ఏ న్యాయవాదికి ఏ సమస్య వచ్చినా ముందుండి అదేవిధంగా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు కూడా నేను పోరాడి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని అందరికీ న్యాయవాదులందరికీ ఈ నా విజయంలో సహకరించిన న్యాయవాదులందరికీ మిత్రులకు అదేవిధంగా శ్రేయోభిలాషులకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.